హలో అండి. ఈ వీడియోలో గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మీద ప్రీవియస్‌గా ఇంతకుముందు ఎగ్జామ్స్‌లో అడిగిన మెయిన్స్‌లోని ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ. ఇవన్నీ మీరు ఒకసారి చూసినట్లయితే మీకు క్విక్లీ రివిజన్ అవుతుందనేసి వీడియో పెట్టాను. ఇక మనం ఫస్ట్ బిట్ చూసినట్లయితే 1913లో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆలోచనను వ్యతిరేకించింది ఎవరు? ఆప్షన్ 1 న్యాపాది సుబ్బారావు, ఆప్షన్ 2 బిఎన్ శర్మ, ఆప్షన్ 3 కృష్ణారావు, ఆప్షన్ 4 రామచంద్రారావు. ఆన్సర్ ఆప్షన్ 2 బిఎన్ శర్మ. ఇక మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలపై కేంద్ర శాసనసభలో ఈ సంవత్సరంలో బిఎన్ శర్మ తీర్మానం ప్రవేశపెట్టారు. ఆప్షన్ 1 1917, ఆప్షన్ 2 1918, ఆప్షన్ 3 1919, ఆప్షన్ 4 1920. ఆన్సర్ ఆప్షన్ 2 1918. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వారిలో 1932లో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించింది ఎవరు? ఆప్షన్ 1 పి రామారమణం గారు, ఆప్షన్ 2 పి సుబ్బారాయన్, ఆప్షన్ 3 కేవీ రెడ్డి నాయుడు, ఆప్షన్ 4 బొబ్బిలి రాజా. ఆన్సర్ ఆప్షన్ 4 బొబ్బిలి రాజా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 1935లో ఏ ప్రాంతంలో జరిగిన రాయలసీమ మహాసభ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకరిస్తూ తీర్మానం చేసింది? ఆప్షన్ 1 కడప, ఆప్షన్ 2 కర్నూల్, ఆప్షన్ 3 తిరుపతి, ఆప్షన్ 4 అనంతపూర్. ఆన్సర్ ఆప్షన్ 1 కడప. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 1937లో ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం కాశీనాథన్ నాగేశ్వరరావు గృహంలో జరిగింది. దానిని శ్రీబాగ్ ఒప్పందం అంటారు. ఈ శ్రీబాగ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 విజయవాడ, ఆప్షన్ 2 గుంటూరు, ఆప్షన్ 3 మద్రాస్, ఆప్షన్ 4 బెంగళూరు. ఆన్సర్ ఆప్షన్ 3 మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్ 1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వలన దేశ సమైక్యతకు సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఏ కమిషన్ తన రిపోర్టులో అభిప్రాయపడింది? ఆప్షన్ 1 జేవీపీ రిపోర్ట్, ఆప్షన్ 2 తార్ కమిషన్, ఆప్షన్ 3 కృష్ణమాచారి కమిషన్, ఆప్షన్ 4 వాంచు కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 2 తార్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వారిలో సబర్మతి ఆశ్రమంలో గాంధీజీతో పాటు కొంతకాలం పాటే పనిచేసిన వారెవరు? ఆప్షన్ 1 స్వామి సీతారాం, ఆప్షన్ 2 పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ 3 కాళేశ్వరరావు, ఆప్షన్ 4 పొట్టి శ్రీరాములు. ఆన్సర్ ఆప్షన్ 4 పొట్టి శ్రీరాములు. నెక్స్ట్ క్వశ్చన్ 1954లో హైదరాబాదులో జరిగిన రెండవ విశాలాంధ్ర మహాసభలో క్రింది వారిలో ఎవరు విశాలాంధ్రకు గట్టిగా మద్దతు పలికారు? ఆప్షన్ 1 స్వామి రామానంద తీర్థ, ఆప్షన్ 2 జేవి నరసింగారావు, ఆప్షన్ 3 రామకృష్ణారావు, ఆప్షన్ 4 మహాదేవ్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 1 స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రాన్ని గట్టిగా కోరుకున్న వ్యక్తి మరియు హైదరాబాద్ ముఖ్యమంత్రి అయిన బి రామకృష్ణారావు ఏ సంవత్సరంలో తన వైఖరిని మార్చుకొని స్వతహారం తెలంగాణ ఆంధ్రాను కలపాలని సూచించాడు? ఆప్షన్ 1 1953, ఆప్షన్ 2 1954, ఆప్షన్ 3 1955, ఆప్షన్ 4 1956. ఆన్సర్ ఆప్షన్ 3 1955. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని స్థాపించిన సంవత్సరం? ఆప్షన్ 1 1956, ఆప్షన్ 2 1957, ఆప్షన్ 3 1958, ఆప్షన్ 4 1959. ఆన్సర్ ఆప్షన్ 2 1957. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1957లో స్థాపించారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఠాగూర్ శత జయంతికి గుర్తుగా హైదరాబాద్లో నిర్మించబడిన సాంస్కృతిక సంస్థ రవీంద్ర భారతిని 1961లో ఎవరి చేత ప్రారంభించబడింది?
ఆప్షన్ 1 ఎస్ రాధాకృష్ణన్, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 ఇందిరాగాంధీ, ఆప్షన్ 4 శ్రీమాలి. ఆన్సర్ ఆప్షన్ 1 ఎస్ రాధాకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో తెలుగును అధికార భాషగా ప్రకటించింది? ఆప్షన్ 1 1963, ఆప్షన్ 2 1964, ఆప్షన్ 3 1965, ఆప్షన్ 4 1966. ఆన్సర్ ఆప్షన్ 4 1966. శ్రీకాకుళం సాయుధ పోరాటం జరిగిన కాలం. ఆప్షన్ 1 1958 to 60, ఆప్షన్ 2 1961 to 63, ఆప్షన్ 3 1964 to 66, ఆప్షన్ 4 1968 to 70. ఆన్సర్ ఆప్షన్ 4 1968 to 70 శ్రీకాకుళం సాయుధ పోరాటం అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వారిలో ఎవరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భూ సంస్కరణ బిల్లును ఆమోదించింది? ఆప్షన్ 1 డి సంజీవయ్య, ఆప్షన్ 2 కాసు బ్రహ్మానందరెడ్డి, ఆప్షన్ 3 పివి నరసింహారావు, ఆప్షన్ 4 జె వెంగళరావు. ఆన్సర్ ఆప్షన్ 3 పివి నరసింహారావు గారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రపంచ తెలుగు మహాసభలను మొదటిగా ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆప్షన్ 1 1974, ఆప్షన్ 2 1975, ఆప్షన్ 3 1976, ఆప్షన్ 4 1977. ఆన్సర్ ఆప్షన్ 2 1975. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వం నుండి లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ధర్మ మహామాత్ర అనే ఒక కొత్త వ్యవస్థను ప్రారంభించారు. ఈ పదవిని చేపట్టిన మొదటి అధికారి ఎవరు? ఆప్షన్ 1 పి వెంకట్రామరెడ్డి, ఆప్షన్ 2 ఎన్ విఠల్, ఆప్షన్ 3 పివిఆర్కే ప్రసాద్, ఆప్షన్ 4 ఈవి రామరెడ్డి. ఆన్సర్ ఆప్షన్ 4 ఈవి రామరెడ్డి. 1991లో ఏ ప్రాంతంలో మహిళలు సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు? ఆప్షన్ 1 దూబగుంట, ఆప్షన్ 2 రేణుగుంట, ఆప్షన్ 3 దోమలమడుగు, ఆప్షన్ 4 రాజుపాలెం. ఆన్సర్ ఆప్షన్ 1 దూబగుంట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో దళిత వ్యాసాల సంకలనం నల్లపొద్దును రచించింది ఎవరు? ఆప్షన్ 1 సుభద్ర, ఆప్షన్ 2 స్వరూప, ఆప్షన్ 3 శ్యామల, ఆప్షన్ 4 శశిరేఖ. ఆన్సర్ ఆప్షన్ 3 శ్యామల. నెక్స్ట్ క్వశ్చన్, కింది చిత్రకారులలో సత్యరాజు లక్ష్మీనారాయణ ఎవరి అసలు పేరు? ఆప్షన్ 1 రమణ, ఆప్షన్ 2 బాపు, ఆప్షన్ 3 పైడిరాజు, ఆప్షన్ 4 సజీవదేవ్. ఆన్సర్ ఆప్షన్ 2 బాపు. అంటే సత్యరాజు లక్ష్మీనారాయణ అసలు పేరు ఏంటంటే బాపు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, తన యొక్క ప్రఖ్యాత రచనలలో జోషువా ఒక ఆకలిగొన్న పేద దళితుడు భగవంతునికి సందేశం పంపడానికి ఏ జంతువు లేదా పక్షిని వాడేవాడు? ఆప్షన్ 1 ఉడత, ఆప్షన్ 2 కాకి, ఆప్షన్ 3 కోకిల, ఆప్షన్ 4 గబ్బిలము. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్స్లో అడిగాడండి ప్రీవియస్ మెయిన్స్లో. సో ఇలాంటి వాటి మీద కూడా మీరు కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఇక మన ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 గబ్బిలం అండి. గుర్రం జేషువా గారి రచనలో పిరదౌసి, గబ్బిలము ఉంటాయి కదండి. సో అవన్నీ మనకి జేషువా గారి రచనలు మీరు ఈజీగా గబ్బిలం అనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ మెయిన్స్లో అడిగాడు. సో రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ చూసుకుంటాం చేయండి. అలాగే మీకు ఎగ్జామ్ మెయిన్స్ వచ్చేంత వరకు డైలీ వీడియో పెడుతూ ఉంటానండి. మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ చూద్దాం.